మెదక్ జిల్లా చేగుంటలో రాంపూర్ సర్పంచ్ కాశబోయిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా పైన తప్పుడు ప్రచారం చేసిన ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మీరు చెప్పిన మాటలు 24 గంటల్లో నిరూపించకపోతే మీకు నేను టైం ఇస్తున్నా, ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీరు మీ యొక్క సిద్దిపేట రాజకీయం ఇక్కడ ఎలా చేస్తారో చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాసైపేట్ శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు, మండల సేవదల అధ్యక్షుడు పోర్రం ఆగం, మద్దూరి రాజు, సీనియర్ నాయకులు సీనం రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మన ఎలక్షన్లో భాగంగా టీఆర్ఎస్ మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్కి వచ్చినటువంటి మన పారాషూట్ షారూక్ ఖాన్ గారు, అదే షారూక్ ఖాన్ అంటే ఎవరంటే ఎమ్మెల్సీ ఫరూక్ హుసేన్, ఆయనకు ఇక్కడ లోకల్ ఉన్న అవగాహన ఏందో తెలియకుండా పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు. ఆ ఫరూక్ హుసేన్ గారికి నేను ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుందా, ఏంది అంటే నేను రాంపూర్ గ్రామ సర్పంచ్, నా పేరు కాశబోయిన భాస్కర్. ఈరోజు మా రాంపూర్ ప్రచారంలో భాగంగా మా రాంపూర్కి వచ్చి ప్రచారంలో అతడు ఏ విధంగా మాట్లాడిందంటే ఒక చిల్లర చేష్టలు. ఏమని అంటే మీ సర్పంచ్, మీ ఉప సర్పంచ్ మా దగ్గరకు వచ్చి పైసలు డిమాండ్ చేసిర్రు, పైసలు ఇవ్వనందుకే పార్టీ చేంజ్ అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది ఈరోజు ఫరూక్ హుసేన్ గారు. అయ్యా ఫరూక్ హుసేన్ గారు, ఒక చిన్న పిల్లని పట్టుకొని నన్ను ఆ విధంగా మాట్లాడామంటే నీ ఘనమైన చరిత్ర నా దగ్గర ఉంది, చెప్పమంటావా నీ చరిత్ర? నువ్వు ఈ రోజు వరకు కూడా సిద్దిపేటలో పాన్ షాప్లో డబ్బులు వసూలు చేసే చరిత్ర నీది. నీకు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, అలాగే వి హనుమంతరావు గారు నీకు ఎన్నో పదవులు ఇచ్చేయడం జరిగింది. నువ్వు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏ విధంగా బ్రోకరిజం చేసినావో కూడా నాకు తెలుసు. నువ్వు కావాలంటే ఇప్పటికి రా, వి హనుమంతరావు గారితో నేను మాట్లాడడం జరుగుతుంది. రెండో విషయం చెప్పడం ఏంటంటే, నువ్వు హైదరాబాద్లో ఒక ఇల్లు గతంలో నువ్వు రెంట్కి తీసుకోవడం జరిగింది. ఆ రెంట్ తీసుకున్న గత 2 సంవత్సరాల కింద వాళ్ళు రావడం జరిగింది. ఏం రెంట్ ఇస్తలో ఏంది పరిస్థితి అని అడిగితే వాళ్ళంతా నువ్వు తరిమించి ఆ ఇల్లుని కబ్జా చేసిన చరిత్ర నీది. నువ్వు ఇవాళ నా గురించి మాట్లాడుతున్నావా? నా ఎంట్రకతో సమానం నీవు, నీ చరిత్ర, నీ గతం, నీ ఎమ్మెల్సీ అనేది కూడా. ఏ పార్టీలో కానీ ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలో కూడా ఏ ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు. నా దగ్గరికి లక్షలు తీసుకొని వచ్చిన చరిత్ర మీ పార్టీలో ఉంది. నా దగ్గరకు వస్తే కూడా నేను వాపస్ మరగొట్టినా. ఎందుకంటే మేము పైసలు తీసుకునే చరిత్ర మాది కాదు. అవసరం అనుకుంటే ఒక పొలం ఉంటే అమ్ముకొని చేసే చరిత్ర నాది. ఇవాళ నువ్వు నా గురించి మాట్లాడినటువంటి మూర్ఖత్వం నీ దగ్గర ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా నువ్వు బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ ఎంబడబడి ప్రతి మీటింగ్లో కూడా నీ ఇజ్జత్ తీయడం జరుగుతుంది. ఎందుకంటే నీకు ఎలాగో నువ్వు పైకి వచ్చావు నాకు తెలుసు. ఇవాళ నువ్వు యూత్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఏ విధంగా వచ్చినావు బిడ్డ నాకు తెలియదా? నువ్వు ఇవాళ టీఆర్ఎస్కి ఎంత కమ్ముడు పోయినావో మాకు తెలుసు. నిజంగానే నువ్వు ఆ రోజు నువ్వు ఒక పారాషూట్ నడితివని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో దుబ్బాకల మీటింగ్ పెట్టినప్పుడే గల్లవాటి నుంచి కింది నూకేయడం జరిగింది. ఎందుకంటే నీ పారాషూట్ శాస్త్రాలు సిద్దిపేటలో ఉంచుకో. నువ్వు చౌంట మండలికి వచ్చి చెంచాగిరి చేయకు. ఆల్రెడీ చౌంట మండలం ఎంపీపీ ఉండు, జడ్పీటీసీ ఉండు, వాళ్ళని అడుగు తెలుస్తుంది. నీ పార్టీలో సీనియర్ అడుగు తెలుస్తుంది. అంతెందుకు ఈరోజు గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని అడుగు, చెప్తాడు నా గురించి. నువ్వు ఒక దొంగనా కొడుకు. నీ పద్ధతులు, నీ చేష్టలు, నీ చరిత్ర చెప్పమంటే ఇంకా చాలా ఉంది. ఇంకా ఎంతైనా చెప్పగలుగుతా నీ గురించి. ఈ రోజు మార్నింగ్ ఉదయం కూడా బోనాల కాడ నీ కారు రిపేర్ వచ్చిందని చెప్పేసి నా గజవ పట్టుకుంటే నా కారు పంపించిన అనంత్ సార్ కాడ దించొచ్చింది నా కారు బిడ్డ. నువ్వు ఎవరనుకోని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. నా గ్రామంకి వచ్చిన పైసల గురించి మాట్లాడతావా? నా గ్రామంలో ఈ రోజు నేను చేసిన వరకు 65 లక్షలు నాకు పెండింగ్ బిల్లు ఉంది బిడ్డ. నేను నా 2 ఎకరాల జాగా అమ్ముకొని పైసలు కట్టుకున్నా. ఎందుకంటే మీ దొంగ పార్టీ మీద మీ మీద నమ్మకం లేక, ఎందుకంటే మీరు ఎటువంటి బిల్స్ ఇయ్యారని చెప్పేసి నాకు తెలుసు. నేను రియల్ ఎస్టేట్లను నేను కష్టపడి సంపాదించుకుంది, మా నాన్న సంపాదించింది. దాని 2 ఎకరాల జాగా అమ్మేసి ఇవాళ నేను ఉన్న అప్పులు కొన్ని కట్టుకున్నా, ఇంకొన్ని అప్పులు ఉన్నాయి. ఇంకా కూడా నేను భయపడే ప్రసక్తి లేదు. అనవసరంగా నాతో గెలికినాక ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ కూడా ఏ ప్రచారంలో కూడా నేను ఇంకా మైక్ తీసుకోలే. ఈ రోజు నాకు బేషరత క్షమాపణ చేసిన వరకు 65 లక్షలు నాకు పెండింగ్ బిల్లు ఉంది బిడ్డ. నేను నా 2 ఎకరాల జాగా అమ్ముకొని పైసలు కట్టుకున్నా. ఎందుకంటే మీ దొంగ పార్టీ మీద మీ మీద నమ్మకం లేక, ఎందుకంటే మీరు ఎటువంటి బిల్స్ ఇయ్యారని చెప్పేసి నాకు తెలుసు. నేను రియల్ ఎస్టేట్లను నేను కష్టపడి సంపాదించుకుంది, మా నాన్న సంపాదించింది. దాని 2 ఎకరాల జాగా అమ్మేసి ఇవాళ నేను ఉన్న అప్పులు కొన్ని కట్టుకున్నా, ఇంకొన్ని అప్పులు ఉన్నాయి. ఇంకా కూడా నేను భయపడే ప్రసక్తి లేదు. అనవసరంగా నాతో గెలికినాక ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ కూడా ఏ ప్రచారంలో కూడా నేను ఇంకా మైక్ తీసుకోలే. ఈ రోజు నాకు బేషరత క్షమాపణ చెప్పకపోతే 24 గంటల లోపు రేపు నుంచి నీ ఎంబన్నే పడతా. నువ్వు చౌంట మండలికి ఏ విధంగా వస్తావో చూస్తా. నువ్వు బై ఎలక్షన్లో రాంపూర్కి వచ్చినావు, పెద్ద మోతవరిజం చేసినావు. రాంపూర్కి వచ్చి పశువులు మీ ఊర్లో ఇంత చనిపోయినా బిడ్డ, ఇట్లా చనిపోయినా నా ఇంటికాడ ఛాయ్ తాగి మీ అందరికి పశువులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ఇన్ని రోజులు ఏ పొక్కలు అన్నావు బిడ్డ? నువ్వు ఈ బై ఎలక్షన్లో ఇచ్చిన మాటలు యాద మర్చిపోయినావా? ఇంకా నా ఊరికి వచ్చే నువ్వు మాట్లాడేంత తీసుమార్కాన్ని అయిపోయినావా? నీ ఏజ్కి నీకు విలువిచ్చినందుకు ఈ మాటలా?
కొడుక నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు చేసిన శాస్త్రాలు చెప్పమంటావా? ఇంకెన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఇంకా నీ పాన్ పరక శాస్త్రాలు చూస్తాం. ఇప్పటికి కూడా నువ్వు ఈ రోజు వరకు కూడా సిద్దిపేటలో నువ్వు పాన్ డబ్బాలకు ఎన్ని వసూలు చేస్తున్నావు నీ చరిత్ర చెప్తాము. ఇప్పటికి కూడా నువ్వు టీఆర్ఎస్లోకి ఉన్నావు, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందులోకి వస్తాను కూడా ప్రయత్నం చేసే దొంగవు నువ్వు నా గురించి మాట్లాడే వ్యక్తివా? ఒక్క రూపాయి తీసుకునే అడుగు నీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర. నేను నాకు పైసలు అందరు సర్పంచ్లకు పైసలు ఇచ్చారు, నేను ఒక్క రూపాయి తీసుకొని అడుగు. నీ పక్క పడుతున్న ఎంపీపీని అడుగు, నీ పక్క పడుతున్న జడ్పీడీసీని అడుగు, నీ పక్క పడుతున్న రాజిరెడ్డిని అడుగు. నాకు ఇస్తానా నేను వద్దని చెప్పినా, ఎందుకంటే ఇలా పైసలు తీసుకొని రాజకీయం చేసే చరిత్ర మాకు లేదు బిడ్డ. నీ లెక్క దొంగ చరిత్ర మాకు లేదు, నీ లెక్క గలీజ్ చరిత్ర మాకు లేదు. ఇక ఏజ్లో పెద్దోని భయపెట్టి బతుకున్నావు బిడ్డ, లేకపోతే నేను మాట్లాడే మాటలు గురేసుకొని రావాలి. నువ్వు గాంధీ బొమ్మ కాడ నా కొడుక ఏమనుకుంటున్నావు? నువ్వు నా గురించి మాట్లాడతావా? మీరు మొగోళ్ళ 2015 2014 ఎలక్షన్లో గౌరవ ముత్తంరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత 2015 నా బిల్స్ ఆపిరు. కండువా కప్పుకుంటేనే బిల్స్ ఇస్తామని చెప్పారు, కానీ నేను కండువా కప్పుకోలే. నీళ్ళక దొంగలని కాదు నేను. ఆ రోజు నాకు 6,60,000 రూపాయలు మహిళా బిల్డింగ్ పైసలు ఎగబెట్టడం జరిగింది. 8,30,000 ట్యాంకర్ ట్రాన్స్పోర్టేషన్ బిల్లు ఎగబెట్టేది. కానీ ఆ బిల్లు అనేది కూడా ఎంబీ రికార్డ్ అయినా కూడా నాకు ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు, ఇప్పటి వరకు కూడా. అయినా నేను తీసి పక్క పడేసిన, ఏ రోజు కండువా కప్పుకున్నట్లు వేయలేదు. గౌరవ ముత్తంరెడ్డి గారితో నేను పోవడం జరిగింది, గౌరవ కేసీఆర్ గారితో నేను కండువా కప్పుకున్నా. నీ లెక్క దొంగల లెక్క నేను, నీ లెక్క చెంచగిరిని వేయలేదు నేను. ఈ రోజు డైరెక్ట్ మా ముత్తంరెడ్డి అభిమానంతో గౌరవ ముత్తంరెడ్డి వాళ్ళ కొడుకు శ్రీనివాసరెడ్డి గారి బలం కోసం ఆయనని బలపరచడం ఉద్దేశంతో నేను పార్టీ చేంజ్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఒకటే, మా చౌంట మండలిని నేను డెవలప్ చేయాలి. మీరు చౌంట మండలం ఏ నాయకులు నడిపిస్తున్నారు? మీరు సిద్దిపేటకించడం మాకు కిరాయి నాయకులా? మీరు మా చౌంట మండలం అంత చెంచగలైనారు మీకు. మా చౌంట మండలం లీడర్ లేరా బిడ్డ? మీరు సిద్దిపేటకి వచ్చి మీరు రాజకీయం దింకరా? ఇక్కడ మా చౌంట మండలం శాత కాదనుకుంటురా? మా చౌంట మండలంలో అందరు గాజులు పెట్టుకున్నారా? ఎందుకు మీకు శాత కదా? మీరు సిద్దిపేటకి ఇంకెన్ని రోజులు వస్తారు ఈ కిరాయి దొంగలు? ఇకనైనా మారాలి. సిద్దిపేట, గజ్వేల్ ఈ బుద్ధులు మారాలి. మా చౌంటకు స్వచ్ఛంగా మేమే ముందుకు వస్తాం. మా చౌంట యువత ఉంది, మేము యువకునిగా చెప్తున్నా బిడ్డ. ఈ రోజు వరకు మీ సిద్దిపేటకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. మీ సిద్దిపేటకు గుర్తుపెట్టుకోరి, మా చౌంట రాజకీయం మీ సిద్దిపేటకు చూపిస్తాం. అది త్వరలో జర్ర ఓకే వాటి బిడ్డ. ఇంక 20 రోజులు ఉంది మీ జాగ్రత్త. 20 రోజుల తర్వాత నా కొడుక మీరు ఏడుంటారో చూపిస్తా. అది కూడా మా చౌంట మండలం మీరు చేసిన డెవలప్ ఏముంది? మా చౌంట ఇంకెన్ని రోజులు సమర్థతలు చూపిస్తారు? ఇంకా చాలా మా చౌంట నాశనం చేసింది. మా చౌంటకెంచి తీసుకొని ఆఫీసులు మీ సిద్దిపేటలో పెట్టుకోవడం జరుగుతుంది. మా చౌంటకెంచి తీసుకొచ్చిన మా మంచి ఆఫీసర్లని ఈ రోజు మా చౌంట ఎంపీడీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని తీసుకొని ఇంకో దగ్గర వేస్తారు. ఈ రోజు మా ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని తీసుకొని ఇంకో దగ్గర వేస్తారు. అంటే చౌంటకి ఇంకా ఎన్ని రోజులు ఈ బతుకు? చౌంటకి ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా ఉంటుంది? ఒక ఎంబీఓ ఉంటాడు, ఈ రోజుకు 4 సంవత్సరాలు ఒక ఎంబీఓ, 7 మండలాలకు ఒక ఎంబీఓ. ఈ చౌంట పరిస్థితి గది ఏ శాత కాదు మీ సిద్దిపేటలోకి. కానీ ఈడికి వచ్చి పారాషూట్ వేసుకొని అలో ఈ సర్పంచ్ ఇంత తీసుకొని నాకు నీకు తెలుసా? ఎవరు దొంగ ఎవరు మొత్తవరో నీకు తెలుసా? నువ్వు చేసే రాజకీయం చెప్పమంటావా? ఇంకెంత చెప్పమంటావు నీ గురించి? ఇంకా చాలా ఉంది. ఈ రోజు ఏదో షాంపిల్ మాత్రమే ఇస్తున్నా బిడ్డ, నీ తర్వాత నీకున్నది బేషరతుగా. నువ్వు 24 గంటల్లో క్షమాపణ ఇవ్వకపోతే మిస్టర్ ఫారూక్ హుసేన్ నీకు గౌరవించిన గౌరవం ఉండదు. రేపు నుంచి నా లాంగ్వేజ్ చేంజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ తట్టుకోవడం ఇవ్వని కాదు. ఎందుకంటే ఒకసారి డిసైడ్ అంటే నేను ఇవ్వని కూడా ఇనేటం కాదు. మీరు అనుకుంటారు ఈడేదో 10 రూపాయలు 20 రూపాయలు వాడేస్తా అనుకుంటారు. నా కొడుక ఇవాళ 65 లక్షలు కూడా పక్క వాడేసి వచ్చిన నాకు ఎన్నో పైసలు ఇస్తా అని చెప్పి డైరెక్ట్ మాట్లాడారు. ఎన్నో పైసలు ఇస్తే నా ఇంటికి వచ్చారు. ఏ పైసలు కూడా లెక్క చేయలే. నికారేసిన కార్యకర్తగా నేను ఈ రోజున్నా. నేను మీ లెక్క పైసలు కాశపడాను అనుకున్నా నా కొడుక. మీరు నా వెంట్రుగా కూడా కొనలేరు నా కొడుక. మీరు పైసలు కాదు, నా వెంట్రుగా కొనలేరు మీరు. అవసరం అనుకుంటే మా నాన్న సంపాదించే జాగ ఉంది, నేను కూడా నాకు తెలివి ఉంది, నేను కూడా బిజినెస్ చేసే తెలివి ఉంది. ఈ రోజు నేను ఎంత అనుకుంటున్నావు? ఒక బ్యాంక్లో పోయినా తెలుసుకోనది, నా అకౌంట్ అని తెలుసుకో. సంవత్సరానికి 2.5 కోట్లు టర్న్ ఓవర్ చేస్తా బిడ్డ నేను అంతేకాదు. నెలకు 2 లక్షల రూపాయలు నా ఖర్చు ఉంటుంది. మీకు తెలుసా నేను ఏం చేస్తా ఏందనేది? ఒక్కసారి నా సివిల్ చూడు, ఒక్కసారి నా ఐటీ రిటర్న్ చూడు. నా కొడుక నీకేం తెలుసు? నీ లెక్క దొంగను అనుకుంటున్నాను నేను. నాకు పోల్ట్రీ బిజినెస్ ఉంది, నేను అన్ని బిజినెస్లు చేసుకొని నేను ఈరోజు 10 రూపాయలు సంపాదించుకొని 10 రూపాయలు నా ఊరు డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నా. నీ లెక్క దొంగల లెక్క పైసలు తీసుకొని నీ లెక్క పాట పడే రకం కాదు. నీవు తెలియదాను. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. నువ్వు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలోకి ఎట్లా వచ్చినావు? కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్సీ టీఆర్ఎస్లోకి ఎట్లా వచ్చినావు బిడ్డాను? లంచం తీసుకుని రాలేదా నువ్వు? ఉత్తగా వచ్చినావు నువ్వు. ఎన్నిసార్లు మళ్ళీ తీసుకోలేదు నువ్వు? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నాను నీ గురించి. నువ్వు ఈ రోజు వరకు ఏ పాన్ షాప్ దగ్గర ఎంత తీసుకున్నావో గౌరవ వి హనుమంతరావు చెప్పి నాకు ఎవరో కాదు, వాడు దొంగ బిడ్డ, వాడు దొంగ చరిత్ర ఉంది అని. కావాలంటే నడువు విహెచ్ హనుమంతరావు దగ్గర పోదాంపా నడువు. లేదంటే పా నువ్వు పవిత్రంగా బాధించే మసీదులకే వెళ్దాంపా. నువ్వు మసీదులో తడిబట్టలతో కూర్చుందు. లేదు అంటే పా నడువు ఏ గుడికి పోదాం, ఆ గుడి కాడ పోదాంపా. నువ్వు దొంగ వద్ద చూపిస్తాం. ఇంతకంటే నీకు ఇంకేం కావాలి? ఇంకా నీకు చాలా చరిత్ర ఉంది. నువ్వు తీసుకొచ్చిన హైదరాబాద్లో చేసిన మోసాలు అవన్నీ లెక్క నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కటి కూడా వడ్డీతో కట్టిస్తా నీకు. ఏది విడిచిపెట్టా. నువ్వు 24 గంటలు నీకు లాస్ట్ టైం ఇస్తున్నా. 24 గంటలకు క్షమాపణ చెప్పకపోతే నీ జాతకము, నీ కథ, నీ లెక్క అన్ని బయట పెట్టి నీ పరువు, నీ బదారుకు ఇచ్చి చూపిస్తా కొడుక. ఇది ఫస్ట్ మాత్రం ఛాంపియన్ నీకు ఇస్తున్నా.
ఇక రేపటి నుంచి మాత్రం నీకు కరెక్ట్ నీకు చరిత్రనే ఉంటుంది. ఆ చరిత్ర తిరగరాయడం ఇబ్బంతరం కాదు. నువ్వు నన్ను ఆపడం నువ్వు కాదు, కానీ నీ బాబు దిగి వచ్చిన ఆపలేరు. ఇది నీకు ఒకటి మార్గం. నీకు కేవలం ఒక పెద్దోనివి, ఒక ఏజ్ మా నాన్న కంటే పెద్ద జనం ఒక ఉద్దేశంతో నీకు అవకాశం ఇస్తున్నా. ఆ అవకాశం కూడా వినియోగించకపోతే నీ సంగతి రేపటి నుంచి వేరేలా ఉంటుంది. నా లాంగ్వేజ్ని ఆపడం నీ తరం కాదు, నీ ఏ తరం కూడా కాదు.